Okay, friends, now we are going to learn about diabetes mellitus treatment. Diabetes mellitus treatment. Normal first treatment is education. Education. ఏమేమి ఇవ్వాలి? A, B, C, D, E. A for activity. యాక్టివిటీని పెంచుకోమని చెప్పాలి. యాక్టివిటీ. Same as exercise. Exercise. D for diet and nutrition. D for diet and nutrition. C for complication management. Complication management. And B for blood glucose monitoring. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యాక్టివిటీ చేయాలి, డైట్ అండ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోవాలి, కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే దాని మేనేజ్మెంట్ కోసం హాస్పిటల్కి ఎంబటే రావాలి, అండ్ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కమింగ్ టు, ఒకవేళ డయాబెటీస్ అనేది మనకి టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2 ఉండొచ్చు. టైప్ 1 వాళ్ళకి ఇన్సులిన్ సెక్రెట్ చేసే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి మనం వీళ్ళకి ఏం చేయాలి, ఇన్సులిన్ అనేది రిప్లేస్ చేయాలి. ఇన్సులిన్ డైరెక్ట్ ఇన్సులిన్ అనేది మనం రిప్లేస్మెంట్ చేయాలి. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా టైప్ 2 డయాబెటిక్ ఇన్సులిన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రెసిస్టెన్స్. సో మనం ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వాలి, ఓరల్ ఏజెంట్స్ ఫర్ డయాబెటిక్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఏంటిది, మెట్ఫార్మిన్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఓరల్ యాంటీ డయాబెటిక్ ఏజెంట్. దాని తర్వాత నాన్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్. ఓకే, నాన్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్. లేదంటే ఇక్కడ కూడా మనం ఇన్సులిన్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ రిప్లేస్మెంట్ బేస్డ్ ఆన్ ద నీడ్, అంటే ఆ టైంకి పర్సన్కి ఎట్లా గ్లూకోజ్ వాల్యూస్ ఉన్నాయని బట్టి గ్లూకోజ్ రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వెయిట్ ఆఫ్ ద పేషెంట్, దేర్ బై డిక్రీజింగ్ ద బ్లడ్ గ్లూకోజ్. వెయిట్ తక్కువైతే మనకు బ్లడ్ గ్లూకోజ్ కూడా తక్కువైతే ఇన్సులిన్ రిప్లేస్మెంట్, ఇంజెక్షన్స్ అండ్ మెట్ఫార్మిన్, దట్ ఈస్ ఓరల్ యాంటీ డయాబెటిక్ ఏజెంట్స్. నెక్స్ట్ కొన్ని స్పెషల్ సినారియోస్ ఉంటాయి, సచ్ ఎస్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని, డీకేఏ అని, నెక్స్ట్ హైపర్ కలేమియా అండ్ స్ట్రెస్ వల్ల అప్పుడప్పుడు వీ విల్ గెట్ హైపర్ గ్లైసిమియా. స్ట్రెస్ వల్ల మనకు అప్పుడప్పుడు హైపర్ గ్లైసిమియా కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటీస్ రావడం. దిస్ ఈజ్ ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలంటే ఫస్ట్ లైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఏంటిది, ఫస్ట్ న్యూట్రిషన్ థెరపీ అండ్ ఎక్సర్సైజ్. దీనివల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది నాట్ కంట్రోల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ టు కంట్రోల్ ద డయాబెటీస్, దెన్ మనం సెకండ్ లైన్కి వెళ్తాం, దట్ ఈస్ ఇన్సులిన్ రిప్లేస్మెంట్. నౌ కమింగ్ టు డీకే అంటే డయాబెటిక్ కీటోసిడోసిస్లో మనకి చాలా గ్లూకోజ్ వాల్యూస్ అనేది పెరుగుతాయి, అండ్ పొటాషియం వాల్యూస్ కూడా ఎక్స్ట్రా సెల్యులార్గా పెరుగుతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్సులిన్ రిప్లేస్మెంట్ బై ఇవన్నిటికీ ఇన్సులిన్ రిప్లేస్మెంట్ కావాలి. ఇన్సులిన్ రిప్లేస్మెంట్ ఎట్లా చేస్తారు, ఐవి రెగ్యులర్ ఇన్సులిన్ ఇస్తాం. ఓకే, దట్ ఈస్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. రెగ్యులర్ ఇన్సులిన్ అనేది షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. హైపర్ కలేమియాకి మనకి ఇక్కడ గ్లూకోజ్ లెవెల్స్ ప్రాబ్లం కాదు, పొటాషియం లెవెల్స్ ఇన్ బ్లడ్ అనేది ఎక్కువ ఉంది. ఇన్సులిన్ ఇస్తే ఏమవుతుంది, పొటాషియం లెవెల్స్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి, అంటే పొటాషియం విల్ మూవ్ ఇన్సైడ్ ద సెల్. ఇప్పుడు ఇన్సులిన్ కనుక మనం ఇస్తే పొటాషియం విల్ మూవ్ ఇన్సైడ్ ద సెల్, కాబట్టి పొటాషియం లెవెల్స్ ఇన్ సీరం అనేది తక్కువైపోతుంది, దేర్ బై డిక్రీజింగ్ ద హైపర్ కలేమియా. సో ఇన్సులిన్ అనేది ఇక్కడ అట్లా యూస్. గ్లూకోజ్ లెవెల్స్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, సో మనం గ్లూకోజ్ రిప్లేస్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఇన్ హైపర్ కలేమియా గ్లూకోజ్ రిప్లేస్మెంట్ ప్లస్ ఇన్సులిన్ హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ ఆఫ్ హైపర్ కలేమియా. నెక్స్ట్ స్ట్రెస్ రిలేటెడ్ హైపర్ గ్లైసిమియా దానికి ఐవి రెగ్యులర్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇవ్వాలి. ఓకే, ఇవన్నిటికీ ఐవి రెగ్యులర్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. నా ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇన్సులిన్ టైప్స్ అనేవి నార్మల్గా మనకి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. వెరీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, వెరీ షార్ట్ యాక్టింగ్ or rapid acting insulin, or rapid acting insulin and very short acting insulin. ఈ వెరీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే అఫ్రీజా. ఇది ఇంట్రానేసల్ రూట్లో తీసుకుంటారు, ఇంట్రానేసల్ రూట్ లాగా తీసుకుంటారు, ఇది చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ వచ్చేసరికి మన ఐవి రెగ్యులర్ ఇన్సులిన్. ఓకే, రెగ్యులర్ ఇన్సులిన్ ఈజ్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ వచ్చేసరికి, ర్యాపిడ్ అంటే ల్యాగ్ అనేది ఉండదు, దేర్ ఇస్ నో ల్యాగ్, కాబట్టి ఎల్ఏజి. జీ ఫర్ గ్లూలైసిన్, ఏ ఫర్ ఆస్పార్ట్,
Lispro. Lispro, aspart, glulysin are the examples for a rapid acting insulin. Intermediate acting insulin ki NPH. NPH is an example for intermediate acting insulin. దీనికి స్పెసిఫిక్ ఫీచర్ ఏంటి? we will write the specific features later. నెక్స్ట్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ వచ్చేసరికి 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. DG, దిస్ ఇస్ డెటిమిర్, అండ్ దిస్ ఇస్ గ్లార్జిన్. అండ్ ఇక్కడ అల్ట్రా లాంగ్ యాక్టింగ్, వెరీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఏంటిది? డెగ్లూడెక్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే, ఇప్పుడు డెక్ అంటే డిసెంబర్, అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది, వెరీ లాంగ్ యాక్టింగ్. ఇది 1 టైం డోస్ ఇస్తే చాలు 2 days వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ డెటిమర్ అండ్ గ్లార్జిన్ అనేది దీంట్లో మాత్రమే ఉంటాయి. గ్లార్జిన్ అనేది ఉన్న అన్ని ఇన్సులిన్స్లో గ్లార్జిన్ ఈస్ అసిడిక్. ఓకే, ఎన్పిహెచ్ ఏదైతుందో అన్ని క్లియర్గా ఉంటుంది. ఎన్పిహెచ్ మాత్రమే ఉన్న అన్ని ఇన్సులిన్స్లో క్లౌడీ ఉంటుంది, అంటే బాగా పాల లెక్క ఉంటుంది. ఇట్ ఈస్ సో థిక్. నెక్స్ట్ రెగ్యులర్ ఇన్సులిన్ అండ్ ఓన్లీ గ్లూలైసిన్ మాత్రమే, ఈ ఉన్న అన్నిట్లలో గ్లూలైసిన్ మాత్రమే మోనోమెరిక్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇన్సులిన్. ultra short acting, rapid acting, short acting, intermediate acting, long acting and very long acting. డెగ్లూడెక్, డెటమిర్, గ్లార్గిన్, ఎన్పిహెచ్, న్యూక్లియర్ ప్రోటమైన్ అంటారు, అది ప్రోటమైన్ సల్ఫేట్. ఇక్కడ రెగ్యులర్ యాక్టింగ్ ఇన్సులిన్ లిస్ప్రో, ఆస్పార్, గ్లోలైసిన్ అండ్ అఫ్రీజా. నో కమింగ్ టు ఇన్సులిన్ యాక్షన్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ అనేది ఒక బ్యాంక్ ఏజెంట్ లెక్క. ఏం చేస్తుంది? స్టోర్ చేసుకోమని చెప్తుంది. అంటే లివర్ దగ్గర గ్లూకోజ్ అనేది స్టోర్ అవుతుంది. సో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్. ఓకే, అండ్ మజిల్ దగ్గర ఏం చేస్తుంది? ఇక్కడ కూడా గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్. ఫ్యాట్ దగ్గర ఏం చేస్తుంది? ఇక్కడ ఫ్యాట్ని ఇంక్రీస్డ్ ట్రైగ్లిజరైడ్ స్టోరేజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెల్ మెంబ్రెయిన్ దగ్గర ఏం చేస్తుంది? K+ని ఇన్సైడ్ ద సెల్. ఓకే, ఇన్సైడ్ ద సెల్. సో మనకి డిక్రీస్ K+ ఇన్ సీరం. ఓకే, హైపోకలెమియా కాజ్ చేయడానికి ఇస్తుంది. ఇంక్రీస్ K+ అప్టేక్, ఇంక్రీస్ గ్లూకోజ్ అప్టేక్. దిస్ ఇస్ మేజర్ యాక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్. ఓకే, హెల్ప్స్ ఇన్ గ్లూకోజ్ స్టోరేజ్. అయితే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది? ఫస్ట్ వన్, మనకి గ్లూకోజ్ అంతా సెల్ లోపలికి వెళ్ళిపోతుంది, అప్టేక్ అవుతుంది. సో ఇట్ లీడ్స్ టు హైపోగ్లైసిమియా. ఇంకోటి, పొటాషియం కూడా మొత్తం సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. దీస్ లీడ్ టు హైపోకలీమియా. అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ స్టోరేజ్ అవుతూనే ఉంది. ఓకే, ఫ్యాట్స్ కూడా స్టోరేజ్ అవుతుంది, గ్లూకోజ్ ఎంత స్టోర్ అవుతుంది. దీస్ లీడ్ టు ఇంక్రీస్ వెయిట్. ఓకే, ఇంక్రీస్ వెయిట్, హైపోకలీమియా అండ్ హైపోగ్లైసిమియా. నో కమింగ్ టు ఎక్కడైతే ఇంజెక్షన్ తీసుకుంటామో, ద సైట్ వేర్ ద ఇంజెక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్ ఇస్ టేకెన్, దిస్ లీడ్ టు లైపోడిస్ట్రోఫీ. లైపోడిస్ట్రోఫీ is most important side effect, lipodystrophy. Now coming to rare side effects ఏంటిదంటే, రేర్గా ఏంటిదంటే ఇట్ మే లీడ్ టు హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ వస్తే రావచ్చు. ఓకే, హైపోకలేమియా, హైపోగ్లైసిమియా, హైపర్ సెన్సిటివిటీ, లైపోడిస్ట్రోఫీ అండ్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్, దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఇంకొకటి ఎన్పిహెచ్ ఎట్లా ఫామ్ అయిందంటే, ఎన్పిహెచ్ నార్మల్గా రెగ్యులర్ యాక్టింగ్ ఇన్సులిన్ దట్ ఈస్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ప్లస్ జింక్ యాడ్ చేస్తే మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ వన్ పౌడర్, వైట్ పౌడర్ వస్తుంది అండ్ వైట్ క్రిస్టల్స్ వస్తాయి. ఓకే, వైట్ పౌడర్ అనేది ఈజీగా యాక్షన్ అనేది చూపెడుతుంది, అంటే షార్ట్ యాక్టింగ్. క్రిస్టల్స్ కదా, సో ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్. ఓకే, షార్ట్ యాక్టింగ్ వైట్ పౌడర్, లాంగ్ యాక్టింగ్ వైట్ క్రిస్టల్స్. ఇప్పుడు ఈ లాంగ్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో, ఈ లాంగ్ యాక్టింగ్ దాంట్లో 70% తీసుకుంటారు. దిస్ లాంగ్ యాక్టింగ్లో 70% ఆఫ్ ద వైట్ క్రిస్టల్స్ తీసుకుంటారు, అండ్ దీనిలో నుంచి 30% ఆఫ్ ఇది వైట్ పౌడర్ తీసుకుంటారు. దిస్ 70% ఆఫ్ వైట్ క్రిస్టల్స్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రా లెంటే. ఇక్కడ 30% ఆఫ్ వైట్ పౌడర్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ లెంటే. ఓకే, ఇది 30%. ఇవి రెండు కలిసి మనకి ఎన్పిహెచ్ అనేది ఫామ్ అవుతుంది. 70% ఆఫ్ అల్ట్రా లెంటే అండ్ 30% ఆఫ్ సెమీ లెంటే లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎన్పిహెచ్. ఓకే, నో కమింగ్ టు యాక్షన్స్. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? వెరీ షార్ట్ యాక్టింగ్, ర్యాపిడ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అండ్ వెరీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వరకు. ఓకే, ఈ ర్యాపిడ్ అండ్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇవి ఏం చేస్తాయి? మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ర్యాపిడ్గా తక్కువ చేస్తాయి. ఓకే, విత్ ఇన్ నో టైం గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ డిక్రీస్ ఇన్ ద సీరం.
సో ఇది మనకి ఎప్పుడు కావాలి? సడన్గా మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు పెరుగుతుంది? ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ ద లంచ్. సో పోస్ట్ ప్రాండియల్ హైపర్గ్లైసీమియాని తక్కువ చేయడానికి we will use rapid and short acting insulins. నెక్స్ట్ ఇవి ఇంటర్మీడియట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అండ్ వెరీ లాంగ్ యాక్టింగ్. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ మెయింటెనెన్స్. ఓకే, ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ని తక్కువలో మెయింటైన్ చేయడానికి we will use లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్. అంటే ఇది యాక్ట్స్ ఫర్ ఎ మోర్ టైమ్, ఇఫ్ యాక్ట్స్ ఫర్ ఎ లెస్ టైమ్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ మెయింటెనెన్స్, దిస్ ఈస్ ఫర్ పోస్ట్ ప్రాండియల్ హైపర్గ్లైసిమియా. ఇవన్నీ మనం ఏ రూట్లో ఇస్తాం? సబ్క్యూటేనియస్ రూట్ ఇస్తాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సులిన్ అండ్ ఇట్ యూజెస్. నౌ కమింగ్ టు సమ్ అప్లైడ్ మనకి రెండు ఉంటాయి. ఒకటి డాన్స్ ఫినోమినా, ఇంకొకటి సోమయాజీ ఫినోమినా. ఫస్ట్ ఏబిసిడిలో డిఎస్ఏ, నెక్స్ట్ ఎస్ఎస్ఏ, కాబట్టి డాన్స్ ఫినోమినా, సోమయాజీ ఫినోమినా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి రెండిట్లలో వాట్ ఈస్ ద కామన్ ఫీచర్స్ ఏంటిదంటే ఇంక్రీజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఓకే, ఇంక్రీజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఇన్ ద మార్నింగ్ టైం. ఎర్లీ మార్నింగ్ హైపర్గ్లైసిమియా అనేది ఇవి రెండింటికి కామన్ ఎఫెక్ట్. రెండింటికి మెకానిజం డిఫరెన్స్ ఉంటుంది. డాన్ ఫినోమినా ఏంటిదంటే, డాన్ అంటే పొద్దుగాల, డాన్ అంటే మార్నింగ్. ఇట్లా ఎక్కడైతుందంటే దిస్ ఇస్ నార్మల్ ఇంక్రీజ్ ఇన్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్. కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఏంటంటి? కార్టిసాల్, గ్రోత్ హార్మోన్, ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్. మోస్ట్ కామన్లీ కార్టిసాల్ అండ్ గ్రోత్ హార్మోన్. దీస్ ఆర్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్. నార్మల్లీ సర్కేడియన్ రిథమ్ వల్ల, ఇది సర్కాడియన్ రిథమ్. నార్మల్గా సర్కాడియన్ రిథమ్ అంటే 2 to 3 AM మధ్యలో ఈ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి? ఇట్ కాజెస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ని చేస్తుంది. సో ఇన్సులిన్ అంటే నార్మల్గా ఇన్సులిన్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ అప్టేక్ చేస్తుంది. దీస్ హార్మోన్స్ ప్రివెంట్స్ ద గ్లూకోజ్ అప్టేక్. సో ఇంక్రీజ్ ఇన్ సీరం గ్లూకోజ్ డ్యూరింగ్ ద 2 to 3 AM టైం. ఓకే, 2 to 3 AM టైంలో ఇన్సులిన్ ఉన్నా కానీ నో యూస్. కాబట్టి ఏం చేస్తుంది? ఇంక్రీజ్ సీరం గ్లూకోజ్ ఎట్ 2 to 3 AM డ్యూ టు నార్మల్లీ ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ డ్యూ టు సర్కేడియన్ రిథమ్. ఓకే, సో ఏమవుతుంది? కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ 2 to 3 టైంలో ఎక్కువ అవడం వల్ల దీస్ లీడ్ టు ఇట్ స్టిమ్యులేట్స్ హెపాటిక్ గ్లూకోనియోజెనిసిస్, గ్లూకోజినోలైసిస్ అండ్ గ్లూకోనియోజెనిసిస్. సో వీటి వల్ల మనకి ఇంక్రీజ్ గ్లూకోజ్ ఇన్ టు ద బ్లడ్ లీడింగ్ టు hyperglycemia. This is due to normal circadian rhythm. During the 2 to 3 AM లో మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ పెరిగితే, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ పెరగడం వల్ల మనకి హెపాటిక్ గ్లూకోనియోజెనిసిస్ అండ్ గ్లూకోజినోలైసిస్ వల్ల గ్లూకోజ్ అనేది బ్లడ్ లోపలికి వెళ్తుంది. దీస్ లీడ్ టు హైపర్గ్లైసిమియా. ఓకే, సో నార్మల్ ఆర్ ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ ఎట్ 2 to 3 AM అండ్ మార్నింగ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్. దిస్ ఈజ్ అబౌట్ డాన్స్ ఫినామినా. నౌ కమింగ్, దీంట్లో దేర్ ఇస్ నో ప్రియర్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? దేర్ ఇస్ నో ప్రియర్ హిస్టరీ ఆఫ్ హైపోగ్లైసిమియా. అంటే ముందు హైపోగ్లైసిమియా అనే హిస్టరీ లేదు, బట్ నార్మల్ సర్కేడియం రిథంలో మనకి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అయితే ఆ హార్మోన్స్ వల్ల మనకి హైపర్గ్లైసిమియా అని వచ్చింది. సో దేర్ ఇస్ నో ప్రిసీడింగ్ హైపోగ్లైసిమియా. నౌ కమింగ్ టు సోమయాజీ ఫినోమినా ఏంటిదంటే దేర్ ఇస్ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్. ప్రొలాంగ్డ్ హైపోగ్లైసిమియా ఉంటుంది. ఓవర్ నైట్ హైపోగ్లైసిమియా ఉండడం వల్ల, దీనివల్ల మనకి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ వస్తాయి. సచ్ యాజ్ గ్రోత్ హార్మోన్, కార్టిసాల్, గ్లూకాగాన్, ఓకే, క్యాటకోలమైన్స్, ఇవన్నీ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ వస్తాయి. దీస్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ కాజెస్ ఇంక్రీజ్ గ్లూకోనియోజెనిసిస్ అండ్ ఇంక్రీజ్ గ్లూకోజినోలైసిస్. ఓకే, దీనివల్ల ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ ఇన్ మార్నింగ్. ఓకే, ఓవర్ నైట్ హిస్టరీ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఓవర్ నైట్ హైపోగ్లైసిమియా. దీనివల్ల హైపోగ్లైసిమియా అనేది ఓవర్ నైట్ ఉంటుంది. దీనివల్ల క్యాటకోలమైన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ కాజెస్ హైపర్గ్లైసిమియా. దిస్ ఈస్ రీబౌండ్. ఓకే, రీబౌండ్ హైపర్గ్లైసిమియా.
రీబౌండ్ హైపర్గ్లైసిమియా అంటారు. ఎందుకంటే ఓవర్ నైట్ హైపోగ్లైసిమియా ఉంది, దానివల్ల కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ వచ్చింది, దానివల్ల గ్లూకోజ్ ఫ్రమ్ ద లివర్ అనేది త్రూ గ్లూకోనియోజెన్సిస్ అండ్ గ్లూకోజినోలైసిస్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ నాట్ డ్యూ టు సర్కేడియం రిథమ్, దిస్ ఈస్ డ్యూ టు హిస్టరీ ఆఫ్ హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్ ఓవర్ నైట్. ఓకే, నౌ కమింగ్ టు ఇక్కడ ఫీచర్స్ ఎట్లుంటుంది. సో డిక్రీస్ నైట్ టైం గ్లూకోజ్, దీస్ లీడ్ టు ఇంక్రీస్ మార్నింగ్ గ్లూకోజ్. సింపుల్గా చెప్పుకోవాలంటే నైట్ టైం గ్లూకోజ్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ వల్ల సడన్గా మార్నింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగింది. సో దేర్ ఇస్ హిస్టరీ ఆఫ్ ప్రియర్ హైపోగ్లైసిమిక్ ఓవర్ నైట్ ఎపిసోడ్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, ఇట్లనే కన్ఫ్యూజ్ అవుతాం. ట్రీట్మెంట్ ఫర్ డాన్స్ ఫినోమినా, ట్రీట్మెంట్స్ ఫర్ సోమయాజీ ఫినోమినా. డాన్స్ ఫినోమినాలో ఏంటిది, ఇట్ ఈస్ నార్మల్ అంటే నార్మల్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ గ్లూకోజ్ ఇన్ మార్నింగ్. దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి. సో మార్నింగ్ టైం గ్లూకోజ్ పెరుగుతుంది, దట్ ఈస్ అది నార్మల్ ఫినోమినా. సో మనం మార్నింగ్ టైం దాన్ని కౌంటరాక్ట్ చేయాలంటే నైట్ టైం తీసుకునే ఇన్సులిన్ డోస్ ఎక్కువ ఉండాలి. ఇంక్రీజ్ నైట్ టైం ఇన్సులిన్ డోస్, అనేది ఎక్కువ తీసుకోవాలి. అదే సోమయాజీ ఫినోమినన్లో ఏంటిది, సోమయాజీ ఫినోమినన్లో నైట్ మొత్తం హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ ఉంది, సో దానివల్ల రీబౌండ్గా మనకు పెరుగుతుంది. సో నైట్ టైమ్ ఇన్సులిన్ డోస్ అనేది తక్కువ తీసుకుంటే హైపోగ్లైసెమియా తక్కువ ఉంటుంది. సో నైట్ టైం ఇన్సులిన్ డోస్ ఏదైతే తీసుకొని పడుకుంటామో ఇట్ షుడ్ బి దాని డోస్ అనేది తక్కువ ఉండాలి. డిక్రీస్ నైట్ టైం ఇన్సులిన్ డోస్ ఆర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ బెడ్ టైమ్ స్నాక్ని ప్రొవైడ్ చేయాలి. దేర్ ఫోర్ వీ క్యాన్ ప్రివెంట్ హైపోగ్లైసిమియా, దానివల్ల మనకు వచ్చే హైపర్గ్లైసిమియాని తక్కువ చేస్తాం. సో డిక్రీజ్ డోస్ ఇక్కడ ఇంక్రీజ్ డోస్. సో దిస్ ఈస్ అబౌట్ డాన్స్ ఫినోమినా అండ్ సోమయాజీ ఫినోమినా. అండ్ సమ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్లైడ్ పాయింట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఓరల్ యాంటీ డయాబెటిక్ ఏజెంట్స్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద పార్ట్ 2. దాంట్లో ముందే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వెయిట్కి సంబంధించి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేసే డ్రగ్స్ ఉంటాయి, వెయిట్ డిక్రీజ్ చేసే డ్రగ్స్ ఉంటాయి, వెయిట్ న్యూట్రల్ చేసే డ్రగ్స్ ఉంటాయి. ఓకే, ద డ్రగ్స్ విచ్ మెయింటైన్స్ ద వెయిట్ న్యూట్రల్, these are DPP4 inhibitors, okay, and alpha glucosidase inhibitors. Okay, ఇవన్నీ గ్లూకోజ్కి సంబంధించిన ఓరల్ యాంటీడయాబెటిక్ డ్రగ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద డ్రగ్స్ విచ్ డిక్రీజ్ వెయిట్, దిస్ ఇస్ నీడెడ్. వెయిట్ని తక్కువ చేసే డ్రగ్స్ ఇస్ నీడెడ్. ఏంటి, జామ్స్ అని గుర్తుపెట్టుకున్నాం, GAMS. ఓకే, G ఫర్ GLP-1 analogs, A ఫర్ amylin analogs, M for metformin, and S for SGLT2 blockers. So these decreases the weight. Next, the oral antidiabetic drugs which increases the weight as its side effect. ఏంటిది, దీంట్లో మనకి రెండు ఉంటాయి, సల్ఫోనైల్ యూరియాస్ అండ్ పయోగ్లిటజోన్ అంటే థాలినోమైడ్స్. ఇక్కడ సల్ఫోనైల్ యూరియాస్, పయోగ్లిటజోన్స్, GLP-1 అనలాగ్స్, అమైలిన్ అనలాగ్స్, మెట్ఫార్మిన్స్, SGLT2 బ్లాకర్స్, DPP4 inhibitors, alpha glucosidase inhibitors. ఇవి చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు సెటైటీ. ఓకే, ద డ్రగ్స్ విచ్ ఇంక్రీజెస్ ద సెటైటీ ఏంటి, 3 డ్రగ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇవి రెండు సేమ్ ఫ్యామిలీకి సంబంధించిందే, దట్ ఈస్ GLP-1 అనలాగ్స్ అండ్ DPP4 inhibitors. DLP-1 analogs and DPP4 inhibitors by inhibiting the gastric emptying. ఇది కూడా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, దట్ ఈస్ అమైలిన్ అనలాగ్స్. ఆల్సో ఇన్హిబిట్ ద గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. దానికి ఎగ్జాంపుల్ అంటే ప్రామ్లిన్టైడ్, దానికి ఎగ్జాంపుల్ అమైలిన్ అనలాగ్స్. ఇది ఏం చేస్తే ఇన్హిబిట్ ద గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, దేర్ బై ఫేవరింగ్ ఇంక్రీజ్ ఇన్ సెటైటీ. నెక్స్ట్, ఆర్గన్ సిస్టమ్ అండ్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రీనల్ ఇన్సఫిషియన్సీకి సంబంధించింది, రీనల్ ఇన్సఫిషియన్సీ యాజ్ సైడ్ ఎఫెక్ట్. అంటే కొంచెం కాషన్గా యూజ్ చేయాల్సినవి ఏంటిదంటే, ఫస్ట్ మెట్ఫార్మిన్, సల్ఫోనైల్ యూరియాస్, మెగ్లినిటైడ్స్. సల్ఫోనైల్ యూరియాస్ అండ్ మెగ్లినిటైడ్స్ పొటాషియం ఛానల్ బ్లాకింగ్ ఏజెంట్స్. అండ్ ఇదేంటిది, మెట్ఫార్మిన్స్ వచ్చేసరికి దిస్ ఈస్ మైటోకాండ్రియల్ G6PD ఇన్హిబిటర్స్. ఇదంతా ఇన్సులిన్కి సంబంధించిన ఓరల్ యాంటీడయాబెటిక్ డ్రగ్స్. నౌ కమింగ్ టు గ్లూకోజ్కి సంబంధించిన ఓరల్ యాంటీడయాబెటిక్ డ్రగ్స్ లీడింగ్ టు renal insufficiency, this is SGLT2 blockers and alpha
గ్లూకోసైడేస్ ఇన్హిబిటర్స్. ఇవి రెండు కూడా కమ్స్ అండర్ renal insufficiency. So all these drugs should be used with caution in renal insufficiency. Now coming to second, ఏంటిది హార్ట్కి సంబంధించి సివిఎస్కి సంబంధించి సివిఎస్కి సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ ఎడిమా ఈజ్ కాస్డ్ డ్యూ టు పయోగ్లిటజోన్. నెక్స్ట్ కమింగ్ టు జిఐటి ప్యాంక్రియాటైటిస్ రిస్క్ ఉండేది ఏంటిది ఇన్సులిన్కి సంబంధించిన డ్రగ్ దట్ ఈస్ గ్లూకోజ్కి సంబంధించిన డ్రగ్ దట్ ఈస్ GLP-1 analogs. గ్లూకోజ్ ఇండ్యూస్డ్ ఇన్సులిన్ రిలీజ్ దట్ ఈస్ GLP-1 analogs. నెక్స్ట్ ఫోర్త్ వన్ రెస్పిరేటరీ ఆర్ యూరినరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే డ్రగ్స్ దట్ ఈస్ DPP-4 ఇన్హిబిటర్స్. నెక్స్ట్ ఫైనల్లీ కమింగ్ టు యూరినోజెనిటల్ సంబంధించి దట్ ఈస్ UTI కానీ వల్వోవెజనల్ క్యాండిడియాసిస్ కానీ. ఓకే, నెక్స్ట్ డీహైడ్రేషన్ వల్ల దిస్ కాజెస్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కానీ. ఓకే, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఇవన్నీ ఇట్ ఈస్ సీన్ విత్ SGLT2 blockers. So SGLT2 blockers, DPP-4 inhibitors, GLP-1 analogs, pioglitazone, these are the most common side effects question asked in the exam. ఏంటిది ఈ జాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. GLP-1 analogs, amylin analogs, metformin and SGLT2 blockers, దీస్ డిక్రీజెస్ ద వెయిట్, ఇవి ఇంక్రీజ్ చేసేస్ ద వెయిట్. ఒకవేళ వెయిట్ మనకి చేంజ్ అవ్వద్దు, నార్మల్గా ఉండాలి, దేర్ షుడ్ బి నో ఎఫెక్ట్ ఆన్ వెయిట్ అనుకుంటే DPP-4 ఇన్హిబిటర్స్ అండ్ ఆల్ఫా గ్లూకోసైడేస్ ఇన్హిబిటర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది సెటైటీ ఈ డ్రగ్స్ అండ్ అమైలిన్ అనలాగ్స్ క్యాన్ బి యూస్డ్. ఆర్గన్ సిస్టమ్స్ అండ్ డ్రగ్స్ దగ్గరికి వచ్చేసరికి రీనల్ ఇన్సఫిషియన్సీకి సంబంధించిన డ్రగ్స్ ఇవి. హార్ట్ ఫెయిలియర్ అండ్ ఎడిమాకి సంబంధించిన డ్రగ్స్ పయోగ్లిటజోన్. ప్యాంక్రైటిటిస్కి సంబంధించి GLP-1 అనలాగ్స్. రెస్పిరేటరీ అండ్ యూరినరీ సిస్టమ్కి సంబంధించి DPP-4 ఇన్హిబిటర్స్. UTI, vulvovaginal candidiasis, orthostatic hypotension is related with SGLT2 blockers. Okay, so this is about diabetes treatment. Thank you for your patience listening.